హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం కటింగ్ వీడియో పార్ట్ 1 చూసాం కదండి. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ చూసాము. ఈరోజు స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. ఫస్ట్ మనము క్లాత్లను తీసేసుకొని నేనైతే ఏం చేస్తానంటే ఫస్ట్ పిన్ చేసుకుంటానండి. మొత్తం మార్జిన్ సెట్ చేసుకొని పిన్నీసులతోటి గుండు పిన్నీసులు ఉంటాయి కదా వాటితోటి పిన్ సెక్యూర్ చేసేస్తాను. అప్పుడు తర్వాత స్టిచ్ చేసుకుంటాను అనమాట. అలా అయితే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. మగ్గం వర్క్వి ముందే మనం కనుక సెట్ చేసేసి ఇలా పెట్టుకున్నాము అంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ లేట్ అవుతుంది అంతే. ముందు కనుక ఇవి పెట్టేసుకున్నామంటే స్టిచ్చింగ్ మనకి హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. మగ్గం వర్క్ బ్లౌజులు ఇంత ఈజీనా అనిపిస్తుంది అనమాట. అలాగే ఈ హ్యాండ్ మనం సెట్ చేసుకునేటప్పుడు ముందే మనము లైనింగ్ పార్ట్కి ఫ్రంట్ డీప్ అనేది తీసుకుంటాం కదా. ఆ డీప్ మనము రెండు ఒకవైపు పెట్టేసామంటే తేడా వచ్చేస్తుందండి, డిఫరెంట్ వచ్చేస్తుంది చెయ్యి. సో ముందే మనం చెక్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టుకొని రెండు టక్స్ ఒకేలాగా వస్తున్నాయి లేదని చెక్ చేసుకొని మరి పెట్టుకొని కట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ నెక్ పార్ట్ చూద్దాము. నెక్ పార్ట్ వచ్చేసి వీటికి మనకి నెక్ అనేది విడ్త్ ఎక్కువగా వచ్చేస్తుంటుంది కదా. ఒక్కొక్కటి కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ బయట వాళ్ళు ఒకరు వేసేది ఒకరు స్టిచ్చింగ్ ఒకరు చేస్తుంటారు కాబట్టి ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కనుక ఎంత మనకి నెక్ విడ్త్ ఎంత కావాలో అంత మనం కట్ చేసుకున్నాం కదా. బ్లౌజ్ పీస్లో ఆల్రెడీ కొలత ప్రకారం మనము సెట్ చేసుకున్నాం అనమాట. 5 ఇంచెస్ ఉంటుంది నెక్ విడ్త్ వచ్చేసి. సో ఆ 5 ఇంచెస్కి ఇది 6 ఇంచెస్ వచ్చిందనమాట నెక్. సో అందుకని ఆ 1 ఇంచు నేను ఫోల్డింగ్ చేసేసి పిన్ సెక్యూర్ చేసాను. లేదంటే మీరు మిషన్ మీద స్టిచ్చింగ్ వేసుకునే పడితే ఆ 1 ఇంచ్కి మనము ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ మీద ఒక హాఫ్ ఇంచ్ వేసేస్తే 1 ఇంచ్ సరిపోతుంది అనమాట. సో అలాగా ఒక పిన్ సెక్యూర్ చేసేసుకొని మనం మళ్ళీ సెంటర్ పార్ట్ నుంచి కరెక్ట్గా చూస్తున్నారు కదా. కింద నేను ఎక్కడైతే డీప్ దగ్గర నెక్ డీప్ కింద ఉంది కదా అక్కడకేమో కరెక్ట్గా మనం నెక్ డిజైన్ వరకు వచ్చేలా పెట్టుకొని అది చూసుకోవాలన్నమాట. అది చూసుకొని సెంటర్ చూసుకొని మనము పిన్స్ అనేది పెట్టుకోవాలి. అలాగే ఇవన్నీ మనం రౌండ్ నెక్ అంతా పెట్టేసుకున్నాం కదా. పెట్టేసుకున్నాక ఒకసారి మనం మార్జిన్ చేసుకున్నాం చూసామా, కరెక్ట్గా వచ్చేసింది అనమాట. రౌండ్ చూసారు కదా, ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నానో నేను నెక్ అనేది కరెక్ట్గా డిజైన్ వరకు కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా. అలా చెక్ చేసుకోవాలన్నమాట. కింద నెక్ పైన అంతా షోల్డర్ అన్నీ చెక్ చేసుకొని మనం పిన్స్ అనేది పెట్టేసుకోవాలి ఫస్టే. ఓకే. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అండి. ఫస్ట్ మనము చూస్తున్నాం కదా నెక్ అనేది నేను ఆల్రెడీ ముందే గీసేసాను. అది రివర్స్లో ఉంది. సో అది కొంచెం థిక్గా గీసేసుకున్నాను అనమాట. నెక్ మనము కరెక్ట్గా గీసుకున్న తర్వాత పిన్ అనేది చూస్తున్నారు కదా. డిజైన్కి మనము ఇప్పుడు ఆ ఉన్నదానికి ఖర్చు కొంచెము వెనక్కి రావాలి. ఖర్చు రావాలి కదా. నేను ఖర్చుకి లేకుండా పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేశాను. మనం కుట్టిన తర్వాత వెనక్కి వస్తుంది కదా, ఖర్చు అనేది తగ్గుతుంది కదా. సో అందుకని దానికి చూసుకొని మనం ఖర్చుకి పైకి పెట్టుకోవాలన్నమాట. కొంచెం ముందుకు జరుపుకొని చూస్తున్నారు కదా. నేను కిందన గోటు మనకి తగులుతుంది కదా, డిజైన్ అనేది చేతికి తగులుతుంది కదా. ఆ తగిలినది పెట్టుకుంటూ మార్కింగ్ అనేది చేసుకున్నాను అనమాట. అలా పెట్టేసుకున్నాను పిన్స్. ఓకేనా. పైన షోల్డర్ దగ్గర కూడా చూసుకోండి. అదే ఇది ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. రెండోది కూడా చూస్తున్నారు కదా మార్కింగ్ ఎలా చేస్తున్నానో అది మనం ఖర్చు కోసమని వదిలేసింది అనమాట. ఖర్చు కుట్టేసుకోవాలి. ఓకే. పిన్స్ పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ మనం సింగిల్ పాదం తీసుకోవాలండి. ఇది డబుల్ పాదంతో అయినా కుట్టేసేయచ్చు, మామూలు నార్మల్ పాదంతో అయినా. ఎందుకంటే మన కంప్యూటర్ వర్కే కాబట్టి పూసలు ఏం తగలవు కదా. సో మ్యాక్సిమం మనకు నార్మల్ పాదంతో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను సింగిల్ పాదం పెట్టానండి. సింగిల్ పాదం పెట్టి స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటున్నాను. చూస్తున్నాం కదా ఎంత ఈజీగా ఉన్నదనేది. ఒకసారి మనం పిన్స్ కనుక పెట్టేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము ఇంకా చెక్ చేసుకోకర్లేదనమాట కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెక్ చేసుకొనే పెట్టుకుంటాము కాబట్టి జరిగిపోద్ది ఉండదు అన్నది అన్నమాట ఉండదన్నమాట. సో ఓకేనా. తిరగేసేసి మనం 2 స్టిచ్లు అనేది వేసుకొని తిరగేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకుంటాము.
ఈలోగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో కాబట్టి బెల్ అనేది క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా? అలాగే మీకు ఎవరికన్నా ఇది మీ రిలేటివ్స్ ఎవరికన్నా యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఓకేనా? మనం చూసారు కదా, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనం ఇదంతా సైడ్ అంతా స్టిచ్చింగ్ అనేది వేసేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ఉన్నదని నేను మ్యాక్సిమం ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంచుకుంటాను కదా. సో ఎక్స్ట్రా ఖర్చు ఉంచేసుకొని అది మొత్తం కట్ చేసేసుకున్నాం అనమాట. సో సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ప్రాసెస్, అలాగే స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా. ఓకేనా? మొత్తం సైడ్స్ అంతా నీట్గా సర్దుకుంటూ మొత్తం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకుంటే మనం ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకుంటే మంచిదండి. క్లాత్ మరీ తక్కువగా ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవచ్చు. క్లాత్ అనేది ఎక్కువ ఉంటే మన కొంచెం ఖర్చు వదులుకొనే కట్ చేసుకుంటేనే మంచిది. ఓకేనా? ఇప్పుడు మనం నెక్ పార్ట్కి వచ్చేసాం కదా. నెక్ పార్ట్ ఎప్పుడు కూడాను మనము డిజైన్ పక్కగా స్టిచ్చింగ్ అనేది పడాలండి. అలా పడాలంటే మనం నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ మొత్తం రౌండ్ అంతా కూడాను స్లోగా స్టిచ్చింగ్ అనేది వెయ్యాలి. మనం సూది చూసుకుంటూ ఉండాలి, డిజైన్ పక్కగా పడుతుందా లేదా స్టిచ్చింగ్ అనేది చెక్ చేసుకుంటూ నెమ్మదిగా వేసుకోవాలండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కాబట్టి నెమ్మదిగా వేసుకుంటూ రావాలా. జరిగిపోద్దని మనం పిన్ సెక్యూర్ చేసాం కాబట్టి జరిగిపోద్దన్న భయం కూడా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా మనము స్లోగా వేసుకుంటూ వస్తే నెక్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనము నెక్ అనేది తిరగవేసేసుకొని దాని మీద మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా, నెక్ ఏమాత్రం పెద్దదిగా బ్రాడ్గా లేకుండా నార్మల్గా ఎలాగుందో. ఇప్పుడు మనము సైడ్ అంతా కూడా పిన్స్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవచ్చు, లేదంటారా మామూలుగా స్టిచ్చింగ్ అనేది పిన్స్ పెట్టుకోకుండానే మనం సర్దుకుంటూ అలాగా పిన్స్ అనేది వేసుకోవచ్చు. కాకపోతే మనకి హెవీ వర్క్ ఉందనుకోండి, అది అటు ఇటు జరిగిపోతుంది అనమాట. మనం అలా ఎంత స్టిచ్చింగ్ వేసినా ఒక్కొక్కసారి ముడత అనేది వస్తుంది. సో అందుకని మనము ఇలా పిన్ సెక్యూర్ చేసుకుంటే ఆ ముడత అనేది రాకుండా క్లీన్గా వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు వర్క్ ఎక్కువ ఉంటే అలా వేసుకోండి, లేదు అంటే నార్మల్గా అయినా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవచ్చు పిన్స్ పెట్టుకోకుండానే. ఓకేనా? ఇప్పుడు మనము కావాలంటే దీనికి నడుము పార్ట్ ఉంది కదండి, పట్టీ వేస్తున్నాం కదా బెల్ట్ నడుము కింద పార్ట్కి, దీనికి కావాలంటే మనము పైపింగ్ అనేది వేసుకోవచ్చు. లేదు అంటారా పైపింగ్ వేసుకుంటే నీట్గానే ఉంటుంది, లేదంటారా ఇలాగ పట్టీ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే పట్టీ వేసేసి నీట్గా టక్స్ అనేది ఇచ్చేస్తాను. వెనకాల టక్స్ చూసారా, మనం కరెక్ట్గా షోల్డర్ని హాఫ్ ఫోల్డింగ్ చేస్తే మనకి కరెక్ట్గా హాఫ్ ఫోల్డింగ్ దగ్గర ఇలా స్టిచ్ వేసుకోవాలి. 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అలాగే సెకండ్ షోల్డర్ కూడా కరెక్ట్గా సెకండ్ షోల్డర్ కూడా హాఫ్ మడత పెట్టేసి దాన్ని కూడా అలా స్టిచ్ వేసేసుకోవడమే. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తాయి అన్నమాట సైడ్ టక్స్ అనేవి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో టక్స్. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూసేద్దాం అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్, ఆల్రెడీ మనం ఎలాగో పిన్స్ పెట్టుకున్నాము, వాటిని తీసుకుంటూ నెక్ పక్కగా డిజైన్ పక్కగా వేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది రావాలన్నమాట. సో డిజైన్ ఉన్న దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. సెకండ్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. సెకండ్ స్టిచ్ కూడా వేసేసి అప్పుడు మనం కటింగ్ చేసి దాన్ని టర్న్ చేసి అప్పుడు మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట స్టిచ్చింగ్ అనేది.
అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, మొత్తం సైడ్ అంతా స్టిచ్చింగ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవడమే. మొత్తం నీట్గా సర్దుకోవాలండి. సర్దుకుంటూ మొత్తం అలాగా స్టిచ్చింగ్ వేసేసుకోవడమే. ఎక్స్ట్రా క్లాత్ అంతా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్స్ట్రా క్లాత్ లేకుండా వాళ్ళు లైనింగ్ పెట్టేసి కట్ చేసేసుకుంటారండి. మరి కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నోళ్ళు మ్యాక్సిమం ఇలా కట్ చేసేసుకుంటేనే బాగుంటుంది. సెకండ్ది కూడా వేసేస్తున్నాను. దీనికి కూడా మనకి వర్క్ రాదు కాబట్టి మనం పైపింగ్ వేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. కాకపోతే మనకి పవిటి కిందకి వెళ్ళిపోద్ది కాబట్టి వేయట్లేదు. సో మ్యాక్సిమం బొటిక్ వాళ్ళైతే ఏంటంటే మగ్గం వర్క్లు కానీ దేనికి కానీ ఇలాగ వాటికి పైపింగ్ అనేది వేస్తారనమాట, కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం. ఓకే, రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను షోల్డర్స్ కింద వరకు. ఇప్పుడు మనము కప్పు టక్స్ అనేది పెట్టుకుంటాం అనమాట. దాన్ని చూసారా, నేను షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ చేశాను. అలా మడత పెట్టి 2 మడతలు పెట్టేసి మనము కరెక్ట్గా దాని నుంచి 4 ఇంచెస్ అండి, మనకి పాతది ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆది బ్లౌజ్కి ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. లేదంటారా 3.5, 4.5, 3, దీనికైతే 4 ఉందండి. 4 నుంచి ఇది 28 సైజ్ బ్లౌజ్. 4 ఇంచెస్ దగ్గర పెట్టుకొని అడ్డంగా మనము ఒక 1 ఇంచు టక్ అనేది పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు చూసారు కదా, దాన్ని మళ్ళీ ఉక్సులు పట్టి దగ్గర నుంచి మళ్ళీ ఒక 1/2 ఇంచు దాన్ని సగానికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ నుంచి మనము కిందది ఏదైతే టక్ వేసామో దానికి 1 ఇంచ్ గ్యాప్ ఉండేట్టుగా, చూసారు కదా 1 ఇంచ్ గ్యాప్ ఉండేట్టుగా. అలాగే మనము కిందది ఏదైతే వేసామో మెయిన్ది దాని థ్రెడ్ పట్టుకొని ఆర్మ్ డౌన్ దగ్గర లాగి పట్టుకుంటే మనకి క్రాస్ అనేది వస్తుంది. కిందన మనకి 1 ఇంచు లేదా 1.5 ఇంచు ఎవరిష్టం వాళ్ళు, దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం ఏమి కప్స్ వేయకపోయినా కూడా అలా నిలబడుతున్నాయి, చూసారు కదా. సో అలాగా నీట్గా వేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా 1కి 2 సార్లు చెక్ చేసుకొని వేయండి. ఎలా చేస్తున్నాను అనేది చూసి దాని ప్రకారం వేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా నుంచున్నాయో. ఇప్పుడు నెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా. క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఒకటి తీసుకొని లైనింగ్ పార్ట్, మెయిన్ పార్ట్ ఇప్పుడు అవి పెట్టుకొని మనము టక్స్ పెట్టుకున్నాం చూసారా ముందున ఫ్రంట్ది, ఆ ఫ్రంట్ పార్ట్ 2 ఎదురెదురుగా వచ్చేట్టు పెట్టుకోవాలండి. ఆ టక్స్ అనేవి ఎదురెదురుగా వచ్చేట్టు పెట్టుకొని ఫస్ట్ కిందన మామూలు క్లాత్, తర్వాత పైన లైనింగ్ క్లాత్, తర్వాత మెయిన్ క్లాత్ అలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. క్లాత్ జరిగిపోకుండా నేను ఒక 2 పిన్స్ అనేది పెట్టాను. ఇప్పుడు అలా పెట్టేసి మనము ఒక స్టిచ్చింగ్ పైనుంచి ఒక 1/2 ఇంచు స్టిచ్చింగ్ వేసుకుంటాము కింద వైపున. మీకు ఈ షేప్ పట్టి నేను లోపలికి వెళ్ళిపోయేటట్టుగా ఖర్చు కనిపించకుండా ఎలా వేయాలనేది చూపిస్తాను. నీట్గా చూసేసి వేయండి మీరు కూడా, అలాగే సేమ్ ఈజీగా ఉంటుంది ప్రాసెస్. సో ఫస్ట్ మనం కింద అనేది పెట్టని చూసారు కదా, అలాగా సేమ్ పెట్టిన విధంగా మీరు ఒక 1/2 ఇంచు వెళ్ళిన స్టిచ్చింగ్ వేసేసుకొని ఇప్పుడు అదంతా కట్ చేసేసుకోండి, చిన్నది ఉంచుకొని. చూస్తున్నారు కదా అదంతా అలా కట్ చేసేసి ఇప్పుడు మనము దాన్ని టర్న్ చేస్తున్నాం అనమాట. టర్న్ చేసేసి ఆ ఖర్చు ఉంటుంది, అలాగే ఖర్చు ఏమి వెళ్ళిపోదు, మడత పెట్టేయకండి ఖర్చు. అలా కాకుండా క్లాత్ తోటి చూపిస్తాను కదా అలా తీసేసుకొని పైనుంచి ఒక 1/2 ఇంచు మందాన స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ కరెక్ట్గా కట్ చేసేసుకున్నాం కదా మెజర్మెంట్స్, దాని ప్రకారం మిగతా క్లాత్ అంతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఎలా ఉందనేది. ఆ రెండోది కూడా అలాగే కట్ చేసేసుకోండి, సేమ్ యాజ్ టీజ్గా తీసేసుకోవాలి.
ఇప్పుడు మనము చుట్టూరు అనేది మనము స్టిచ్చింగ్ అనేది వేయకూడదు. ఎందుకంటే మనము ఖర్చు అనేది కనిపించకుండా వేస్తున్నాం కదా! సో, అందుకని చుట్టూరు స్టిచ్చింగ్ వేయకుండా ఓన్లీ కింద వరకే స్టిచ్చింగ్ వేసుకుంటున్నాము. ఓకే. అయిపోయింది కదా! ఇప్పుడు చూసారు కదా! 2 ఎదురెదురుగా వచ్చేసినాయి అనమాట. అలా రావాలి మనకి. అలా రాకపోతే మళ్ళీ ఒకటి వెనక్కి, ఒకటి ముందుకి అలా మొత్తం విప్పేసుకోవాల్సొస్తుంది. సో, ఒకటికి 2 సార్లు అలాంటివి చెక్ చేసుకోవాలనమాట. చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా! మెయిన్ పార్ట్ ఉందా? ఒకటేమో ఆహ్, వేరే క్లాత్, లైనింగ్ క్లాత్ తీసేసుకొని మనం ఈ పై పార్ట్ ఉంది కదా! పై పార్ట్ తీసుకొని 2 ఒకవైపు పెట్టుకొని మెయిన్ క్లాత్ వైపు పెట్టుకుంటున్నాం అనమాట. మెయిన్ క్లాత్ వైపు. ఓకేనా? రైట్ సైడ్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటున్నాము. ఖర్చు వారా వేసుకొని. ఓన్లీ మనము 2 పార్ట్సే వేస్తాం. 2 పార్ట్స్ కిందన వదిలేసాం లైనింగ్ పార్ట్, అలాగే ఖర్చు క్లాత్. చూసారు కదా! ఇప్పుడు పైనుంచి మనము ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అది కిందన చూసామా లైనింగ్ పార్ట్ అలాగే ఉంది. దాన్ని ఇలా తీసి ఈ మనం ముందు స్టిచ్చింగ్ వేసిన క్లాత్కి పెట్టి కరెక్ట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ లోపలికి మడత పెట్టిన క్లాత్ ఆ స్టిచ్చింగ్ మీద పడకుండా లోపలికి నెట్టుకుంటూ చిన్నగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. లేదంటే మనం తిరగేసేటప్పుడు దాన్ని టర్న్ చేసేటప్పుడు ఏంటంటే ఆ స్టిచ్చింగ్ పడిందంటే అది బయటికి రాదు. ఓకేనా? సో, జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని లోపలికి నెట్టుకుంటూ వేయండి. ఇప్పుడు చూసారు కదా! చివరన క్లాత్ ఉందా? ఆ క్లాత్ పట్టుకొని దీని ఫోల్డింగ్‌ని మొత్తం తీసేస్తే మొత్తం వచ్చేస్తుందనమాట. చూసారు కదా! ఎంత బాగా వచ్చేసిందో. సో, అలాగా మొత్తం తీసేసుకొని మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు చూసారు కదా! అయిపోయింది. చూసారా? ఏమాత్రం ఖర్చు అనేది లేకుండా మొత్తం నీట్‌గా వచ్చేసింది చూసారా? ఎంత నీట్‌గా వచ్చిందో. సేమ్ ఇదే ప్రాసెస్‌లో సెకండ్‌ది కూడా వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా! అదిగో 2 పార్ట్స్ తీసుకున్నాను నేను. పైనుంచి పెట్టేసి నేను మొత్తం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ పార్ట్ అనేది కుట్టుకోండి. తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేసుకుంటాము. సేమ్ యాజ్ టీజ్‌గా ముందు దానిలాగే మొత్తం అంతా వేసేసుకోవాలి. ఈజీగా టర్న్ అయిపోతుందండి. ఏం కష్టమైతే ఏమి ఉండదు. ఈజీగానే టర్నింగ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఉక్సులు పట్టి, కాజా పట్టి వేసుకోవాలి. ఫస్ట్ ఉక్సులు పట్టి వేసేసుకుంటున్నాను. ఇది మనం ఆల్రెడీ నెక్ దాన్ని కుట్టేసాం కాబట్టి పైపింగ్ ఇంకేం వేయం కాబట్టి దాన్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. లేదంటే మళ్ళీ అది అలాగే ఉండిపోతుంది. సో, అందుకనే ముందుగానే మనము ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఉక్సులు పట్టి, కాజా పట్టి. ఇదేమో ఉక్సులు పట్టి. కాజా పట్టి చూస్తున్నారు కదా! మెయిన్ క్లాత్ కొంచెం లైనింగ్ స్టిఫ్‌గా ఉండడం కోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకవేళ మనకి స్టిఫ్‌గా ఉండేదైతే అదొకటి వేసేసుకుంటే సరిపోద్ది. లేదంటే లైనింగ్ మాత్రం వేసుకోండి కంపల్సరీగా, కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. నీట్‌గా మొత్తం లోపలికంతా టర్న్ చేసుకుంటే ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. అలా చూపించిన విధంగా ఈజీగా స్లోగా వేసుకోవాలి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మరి ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి, కాజా పట్టి 2 సమానంగా వచ్చాయో లేదో. వచ్చేసినాయి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము షోల్డర్ జాయింట్స్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. చూడండి ఇప్పుడు మనం డిజైన్ దగ్గర మనము ఫ్రంట్ పార్ట్ డిజైన్ వస్తుంది కదా,
రైట్ షోల్డర్కి ఆ డిజైను ఈ బ్యాక్ పార్ట్ డిజైను రెండు కలిసేలాగా దాని వరకు మాత్రం రెండు కలిసేలాగా వేసుకోండి. కరెక్ట్గా డిజైన్ మొత్తం రెండు జాయింటింగ్ అనేది కరెక్ట్గా పడాలి. రెండోది మాత్రం ఎలాగో రెండో దానికి మనకి లెఫ్ట్ షోల్డర్కి డిజైన్ ఉండదు కాబట్టి బ్యాక్ వైపు మామూలుగా వేసేసుకుంటే సరిపోద్ది. సో రైట్ షోల్డర్ మాత్రం ఖచ్చితంగా మీరు డిజైన్ రెండు ముందు వైపుది వెనక వైపుది చూస్తారు కదా, రెండు వైపులా కరెక్ట్గా ఉండేటట్టుగా వేసుకోండి. ఓకేనా, రెండు స్టిచ్చింగ్లు వేసేసుకుంటే సరిపోతుంది. వీడియో బాగా లెంతీగా ఉందని అనుకోకండి, మీకు అర్థం అవ్వాలని చెప్పని నేను వీడియో లెంతీగా తీసాను. ఇప్పుడు చూసారా హ్యాండ్స్ జాయింట్ అనేది చేస్తున్నాము. హ్యాండ్స్ జాయింట్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ చూసుకుంటున్నాం కదా, మనము షోల్డర్ దగ్గర నుంచే జాయింటింగ్ అనేది వేసుకోవాలి ఎప్పుడైనా హ్యాండ్స్ కూడాను. కరెక్ట్గా మనం ఆర్మ్ డౌన్ తీసాం కదా, ఆర్మ్ డౌన్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగా టక్ అనేది పెట్టుకుంటాం కదా, టక్స్ ఆ టక్ చూసుకొని ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. సో అలా ఒక స్టిచ్ వేసుకొని రెండో వైపు టర్న్ చేసుకొని మళ్ళీ సెంటర్ పార్ట్ నుంచే మళ్ళీ రెండో జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి రెండో స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకేనా, చూసారు కదా రెండోసారి వేస్తున్నాను. చెయ్యి ఏమాత్రము సాగదీయకూడదండి, సాగదీయకుండా నీట్గా పెట్టేసుకోవాలి. చూసారు కదా షోల్డర్ జాయింట్ అయిపోయింది. ఏమాత్రం స్టిఫ్గా లేకుండా నీట్గా వచ్చేస్తుంది. నేను మీకు ఇందాక చూపించడం మర్చిపోయాను, చూసారా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడాను సైడ్ జాయింట్ దగ్గరది కరెక్ట్గా సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నేను ఫస్ట్ హ్యాండ్కి చెక్ చేసుకోలేదు కానీ సరిపోయింది. ఒకవేళ బ్యాక్ పార్ట్ మ్యాక్సిమం కొన్నిటికి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కన్నా కూడా. ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం, బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తే బ్యాక్ పార్ట్ పైన కట్ చేసేసుకోవచ్చు ఆర్మ్ డౌన్ దగ్గర, అక్కడ కట్ చేసేసుకోండి. అది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. రెండో స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. అయిపోయింది మొత్తం. ఇంకా మొత్తం సైడ్ జాయింట్స్ వేసేసుకోవడమే. తీసుకున్నాం కదా, కింద వైపు నుంచి నేను సైడ్ జాయింటింగ్ అనేది వేసుకుంటాను. సో కింద వైపు నుంచి వేసుకొని మీరు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, చూసుకుంటున్నాను నేను ఒకవేళ ఏమన్నా ఎక్కువ వచ్చిందా, ఫస్ట్ హ్యాండ్ది కట్ చేయలేదు కదా, సో అందుకని ఆర్మ్ కొంచెం ఎక్కువ వచ్చింది. అందుకని ఏ హ్యాండ్ అయితే ఎక్కువ వచ్చిందో దానికి చంక దగ్గర ఒక టక్స్ అనేది వేసేసుకున్నాను అనమాట. ఒక హ్యాండ్ ఒకవైపు వస్తుంది అనమాట, ఎక్కువ బ్యాక్ వైపు వస్తుంది, బ్యాక్ సైడ్ ఆ వైపు వేసేసుకున్నాను. చూసుకొని మన హ్యాండ్ కరెక్ట్గా ఆర్మ్ డౌన్ దగ్గర కూడా మనము వెనక వైపు ముందు వైపు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకొని వేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ అనేది రాకుండా నీట్గా ఒకే లెవెల్లో వస్తుందన్నమాట హ్యాండ్ జాయింట్ అనేది మొత్తము. ఓకేనా, రెండో వైపు కూడా సేమ్ నేను చెక్ చేసుకుంటూ అలాగే వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా చూసుకొని ఒకేసారి వేసేస్తాను అనమాట. ముందు మీరు 2 ఇంచెస్కి పెట్టేసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత ఏమన్నా ఎక్కువ తక్కువ వస్తే అదిగో చూసారు కదా ఎక్కువ వచ్చేసింది, అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు వేసేసామంటే మనకి ఇంకా కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ముందు 2 ఇంచెస్ అయితే వేసేసుకొని ఆ తర్వాత ఒకసారి మెజరింగ్ చేసుకొని అప్పుడు సైడ్ జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది.
2 కుట్లు 3 కుట్లు ఎక్స్ట్రా వేసుకొని అప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని నేనైతే ఓవర్లాక్ చేసేస్తాను. మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే చేసుకోండి, లేదంటే లోపలికి ఫోల్డ్ చేసుకొని కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవచ్చు. అది కూడా మొత్తం సెట్ చేసేస్తున్నాను అనమాట. ఓకే అండి, మరి ఇంతే వీడియో. మరి మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మొత్తం ఓవర్లాక్ చేసేస్తున్నాను అనమాట. మీకు చూపిస్తాను చూడండి, నేను ఆర్మ్ డౌన్ కూడా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందనేది చూపిస్తాను. చూసారు కదా, మొత్తం సరిపోయింది. అదిగోండి చూసారా, ఆర్మ్ డౌన్ చూసారా, చంకలు ఎంత బాగా నీట్గా సైడ్ జాయింటింగ్ చూసారా, 2 పర్ఫెక్ట్గా వచ్చేసినాయి 2. ఓకేనండి, మరి ఇదే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.